హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ మాస్ డైలాగ్ మీద ఒక వీడియో అయితే చేయబోతున్నాం. ఈ వీడియో చేయమని చాలా మంది అయితే చెప్పారు మన ఇన్స్టాగ్రామ్లో, కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ డైలాగు ప్లస్ చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది బాడీ బిల్డర్స్కి అయితే చాలా బాగా, జిమ్ బాయ్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. నార్మల్ కూడా చేసుకోవచ్చు, నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూసేయండి. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలో చెప్తాను. నాకు తెలుసురా ఆడు చావడని. ఇక చూశారు కదా, ఇది ముఖ్యంగా జిమ్ బాయ్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. ఇక్కడ నేను మ్యూట్లో పెట్టాను కానీ కొంచెం చాలా బాగుంటుంది. బీజిఎం ప్లేస్ ఈ డైలాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. మీరు నార్మల్ ఫోటోస్ పెట్టి కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అండ్ షర్ట్ వేసుకున్న ఫోటోస్ కూడా సెట్ అవుతుంది. నేను దీన్ని ఈజీగా చెప్తాను. ఫస్ట్ దీని టెంప్లెట్ ఇస్తాను. టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు టెంప్లెట్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఫ్రాంట్ కూడా ఇచ్చాను. ఈ రెండు అయితే డౌన్లోడ్ చేసుకొని, కావాలంటే XML ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను మీకు. అదైతే మీరు అక్కడ ఇన్పుట్ చేసుకోండి. అది ఎలా XML ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలనేది నేను లాస్ట్ చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో లింక్ ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలని ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ ఇచ్చాను. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినా కింద లింక్ ఉంటుంది, అదైతే చూడండి. ఒకవేళ మీకు ఇన్పుట్ ప్యాకేజ్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే XML వాడండి, బాగానే ఉంటుంది. ఒకవేళ XML కూడా రాకపోతే ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం గురించి చూడండి. ఇప్పుడు అనే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు ఇక్కడ అనేది మీకు కొన్ని డైలాగ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఈ డైలాగ్ కూడా మీకు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వచ్చిందంటే, నేను ఇచ్చిన ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది ఇక్కడ ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకోవడం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒకవేళ నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర కొన్ని ఫాంట్స్ ఉంటుంది. ఒకవేళ ఇలాంటి ఫాంట్స్ మీరు వేసుకుందామంటే అది మీ ఇష్టం. అది ఇంకా ఫాంట్స్ కావాలంటే ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫాంట్స్ అని ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అంటే లైట్ మోషన్లో ఉన్న ఫాంట్స్ అన్ని ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్పుట్ చేసుకున్నవి ఉంటే ఇక్కడ ఉంటుంది. ఒకవేళ మీకు నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే ఇవి వేసుకోండి, మీ ఇష్టం. అది ఒకవేళ నేను ఇచ్చిన ఫాంటే కావాలి మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే, దాన్ని ఇన్పుట్ చేయడం ఎలా చేయాలో తెలియకపోతే మీరు చెప్తా చూడండి. పైన 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. కింద మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ కింద ఫ్రాంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఫ్రాంట్ అనేది ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు యాడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక మినిమం ఒక 10 ఉంటుంది. ఈ 10 ఫొటోస్ అన్ని మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఒక వీడియో అనేది రెడీ అయిపోతుంది. 10 to 15 వరకు ఉంటుంది ఈ వీడియోస్. ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు నార్మల్ ఫొటోస్ పెట్టుకోవచ్చు, లేకుంటే మీరు జిమ్ ఫొటోస్ ఉంటాయి, జిమ్ ఫొటోస్ పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ మీరు వీడియో పెట్టేస్తే చాలా బాగుంటుంది. అంటే నార్మల్గా పెట్టి స్లో మోషన్లో చేసుకున్నా కూడా బెటరే. ఎందుకంటే నేను చూపిస్తే చూడండి, వీడియో కూడా ఎలా పెట్టాలో చెప్తాను. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో రీప్లేస్ పెడతాను. ఈ ఫోటో ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు ఫోటో ఈ విధంగా అయితే రీప్లేస్ అయిపోతుంది. ఒకవేళ మీకు అడ్జస్ట్ చేసుకుందామన్నా మీ 2 ఫింగర్స్ ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇంకా కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా అంటే వీడియోస్ పెడదాం అనుకుంటే ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నా ఒక 3 or 4 ఫోటోస్ ఆఫ్ చేస్తున్నా. మీరు మొత్తం పెడదాం అనుకుంటే మొత్తం ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు నేను ఎగ్జాంపుల్గా ఏ వీడియో అంటే ఈ వీడియో సెలెక్ట్ చేసుకుని నేను డౌన్లోడ్ చేసుకున్న వీడియోనే సెలెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో ఉందనుకోండి, ఇది ఆల్రెడీ ఎడిట్ చేసిందే, నేను చూపిస్తాను, ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు. ఈ వీడియో కొంచెం స్పీడ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా ఏం చేస్తారంటే ఇది కొంచెం బాగా స్పీడ్ అయింది. దీన్ని ఏం చేస్తారంటే మీరు ఎక్కడి వరకు క్లిప్ కావాలో అక్కడ వరకు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్పీడ్ ఆప్షన్ ఉంటుంది, పక్కన స్పీడ్ ఆప్షన్ క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. స్పీడ్ స్లో చేసుకోండి, 17x మీ ఇష్టం, ఎంత స్లో కావాలో అంత స్లో అనేది చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే స్లో అయిపోయింది. ఇలా మీరు స్లో మోషన్లో అయితే చేసుకోవచ్చు. ఇలా మీరు వీడియో పెట్టి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వీడియో కూడా పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి. దీంట్లో ఏమైనా ఎఫెక్ట్ కావాలంటే దీని ఫోటో మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, రాండమ్ డిస్ప్లే అది షేక్ ఎఫెక్ట్, అండ్ ఇది సాఫ్ట్ గ్లో అండ్ గ్లో స్కాన్, సాచురేషన్, ఇలాంటి మీరు ఇక్కడ డైరెక్షన్ బ్లర్, ఇలాంటి ఎఫెక్ట్లు కావాలంటే ఇక్కడ నుంచి ఇలా ఎఫెక్ట్లో వెళ్ళి కాపీ చేయండి. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి కాపీ లేయర్ చేస్తే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తే చూడండి. ఇక్కడ వరకు మీరు కట్ చేసుకున్నారు అనుకో, నాకు ఇక్కడ వరకు కావాలి, అది వీడియో అనేది ఇక్కడ వరకు కావాలి. సారీ, ఇది కాదు వీడియో, ఎగ్జాంపుల్గా చూపిస్తే చూడండి. వీడియో అంటే ఇది, ఒక్క నిమిషం మళ్ళీ డిలీట్ చేసి ఆ వీడియో ఒక్క నిమిషం నేను పెట్టి చూపిస్తే చూడండి. ఎగ్జాంపుల్గా నాకు ఈ స్లో మోషన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇలా స్లో మోషన్ చేసి
ఇలా మీకు నాకు ఇక్కడ వరకు కావాలనుకోండి, దీన్ని కట్ చేస్తున్నా ఇక్కడ వరకు నాకు కావాలి. దీన్ని ఏం చేస్తారంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని అయితే పేస్ట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకు ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి. చూసారు కదా, ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. ఇలా మీకు టైల్స్ ఎఫెక్ట్ వద్దంటే టైల్స్ ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని కొంచెం ఇలా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకేమైనా అటు ఇటు కట్ అయినట్టు అనిపించినా కూడా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఒక్క నిమిషం చూపిస్తా చూడండి. వెయిట్ నేను డౌన్లోడ్ చేసి ఇప్పుడు చూడండి. వెయిట్ ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి చూడండి ఫొటోస్. ఇక్కడ మీకు అక్కడైతే జాయింట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఫోటో అనేది వచ్చేసింది. నాకు ఇక్కడ వరకు కావాలి. దీన్ని మీరు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే మీరు కొంచెం అయితే దీన్ని అయితే జూమ్ చేసుకోండి. ఇలాగైతే ఇలా మీరు కొంచెం ఇక్కడ పెట్టి కొంచెం ఇలా అయితే జూమ్ చేసుకోండి. మీకు ఫోటోకి తగ్గట్టు మీ వీడియోకి తగ్గట్టు ఇలా అయితే జూమ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు చూడండి బాగా అయితే సెట్ అయింది. ఇలానే మీరు వీడియో అయితే పెట్టుకోవాలి. దాదాపు లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పైన ఆర్మా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. తర్వాత మీకు XML ప్రాజెక్ట్ అనేది ఎలా చేయాలో చెప్పాను కదా, ఇక్కడ మీకు టెంప్లెట్ ఉంటుంది. టెంప్లెట్ మీరు ట్యాప్ చేసి ఇక్కడ XML అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీరు డౌన్లోడ్ చేసుకునే XML ఫైల్ ఇక్కడ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. నేను డౌన్లోడ్ చేసిన XML ఫైల్ చూపిస్తాను. ఈ XML ప్రాజెక్ట్ని, ఇది వేరే ప్రాజెక్ట్, జస్ట్ నేను చూపిస్తున్న ఎగ్జాంపుల్గా. XML ప్రాజెక్ట్ ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇలాగైతే ఇన్పుట్ అయితే అయిపోద్ది. దాని తర్వాత నెక్స్ట్ని క్లిక్ చేసి కంటైనర్ టెంప్లెట్ని క్లిక్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అని వస్తుంది. అక్కడ నుంచి మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే రిప్లేస్ పెట్టుకోవచ్చు. సేమ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.